హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 37 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,803 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 3 పాయింట్స్ డ్రాప్ అయ్యి 17,539 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 120 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,421 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతూ ఫస్ట్ 15 మినిట్స్ నుంచి డౌన్ సైడ్ కి మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ అగైన్ లోయర్ లెవెల్స్ నుంచి నిన్న ఏ లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో అదే లెవెల్స్ దగ్గర ఇవాళ సపోర్ట్ తీసుకుంటూ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ అగైన్ నిన్న మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో నియర్ టు ఆ లెవెల్స్ దగ్గర ఇవాళ కూడా మార్కెట్ లో క్లోజింగ్ కనిపించింది. ఓవరాల్ గా నిన్నటి నుంచి ఇవాళకి మార్కెట్ పెద్ద మూవ్ అయినట్టు కాదు, కానీ ఓపెనింగ్ నుంచి వస్తున్న సెల్ ఆఫ్, అగైన్ వస్తున్న ర్యాలీ, అగైన్ వస్తున్న సెల్ ఆఫ్, ఇంట్రాడే లో లిటిల్ వోల్టాలిటీ రీసెంట్ డేస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇలా ఓవరాల్ గా మార్కెట్ అయితే న్యూట్రల్ గా క్లోజ్ అయింది. అండ్ ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తాను. ఇప్పుడు వస్తున్న ఈవెంట్స్ అన్నిట్లో ఇంపార్టెంట్ డేట్స్ ని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ది ఇవాళ మనకి మార్కెట్ ఎండ్ అయ్యాక అరౌండ్ 6:30కి యుఎస్ జాబ్స్ డేటా వస్తుంది. ఆగస్ట్ మంత్ కి సంబంధించి, జూలైకి సంబంధించి 5,28,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అయ్యాయి. యాక్చువల్ గా టైంలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ 2,50,000 వస్తుందని, కానీ నియర్లీ డబల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే డబల్ జాబ్స్ యాడ్ అవుతూ ఉండడం ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని ఒక వ్యూని ఫార్మ్ చేసింది. కానీ ప్రెసెంట్ ఆగస్ట్ నెలకు సంబంధించి ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ 3,18,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అవుతాయని. లెట్స్ సే ఇఫ్ దీనికంటే ఇంకా ఎక్కువగా జాబ్స్ యాడ్ అవుతూ ఉంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటున్నట్టే, కానీ అది మేబీ మనం మార్కెట్స్ నెగిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ జాబ్స్ అంతలా యాడ్ అవుతూ ఎకానమీ అంత స్ట్రాంగ్ గా ఉంటూ ఉంటే నెక్స్ట్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 13th సెప్టెంబర్ వస్తున్నప్పుడు ప్రీవియస్ మంత్స్ లానే ఉంటున్నా ఆర్ అంతకంటే ఏమాత్రం ఎక్కువ ఉంటున్నా, ఈ టూ కండిషన్స్ లో కూడా ఫెడ్ వాళ్ళు 21st సెప్టెంబర్ న ఎలాగో జాబ్స్ బాగున్నాయి, ఎకానమీ డేటా బానే ఉంది, స్టేబుల్ గా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జాబ్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి అది రెసిషన్ అనుకోవడానికి లేదు. కాబట్టి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ప్రీవియస్ నెలల్లో ఎలా ఉందో అలానే ఉంది కాబట్టి ఇంకా దాన్ని బాగా తగ్గించాలంటే 75 బేసిస్ పాయింట్స్ ఆర్ 100 బేసిస్ పాయింట్స్ హైక్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే ఇప్పుడు వస్తున్న జాబ్స్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే వీక్ గా ఉంటే ఎకానమీ వీక్ అవుతుంది. ఇఫ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా న్యూట్రల్ టు ఏ మాత్రం కొంత రికవర్ అవుతున్నా, మీన్స్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నా, ఎకానమీ కూడా కొంత స్ట్రగుల్ అవుతుంది కాబట్టి సిపిఐ డేటా కూడా స్లోగా తగ్గుతుంది కాబట్టి 50 to 75 బేసిస్ పాయింట్స్ హైక్ తీసుకోవడానికి, మీన్స్ లోయర్ సైడ్ వడ్డీ రేట్లు పెంచడానికి ఛాన్స్ ఉంటుందని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వస్తున్న జాబ్స్ డేటా బెటర్ గా ఉండడం కంటే వీక్ గా ఉంటుంటేనే మార్కెట్స్ దాన్ని పాజిటివ్ గా తీసుకునే ప్రెసెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అది ఇవాల్టి జాబ్ డేటా. నెక్స్ట్ సెప్టెంబర్ 5th మనకి యుఎస్ మార్కెట్స్ హాలిడే, మీన్స్ నెక్స్ట్ మండే మనకి యుఎస్ మార్కెట్స్ హాలిడేలో ఉంటాయి. అండ్ దాంతో పాటు ఓపీఈసీ ప్లస్ మీటింగ్ కూడా జరగబోతుంది. చైనాలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ని విధిస్తుండేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైజులు పడ్డాయి మనకి ఓవర్ నైట్ లో. కానీ ఓపీఈసీ మీటింగ్ లో ప్రొడక్షన్ కట్ తీసుకుంటున్నట్లు కానీ అప్డేట్ చేస్తే అగైన్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కూడా అన్సర్టనిటీ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలా ఈవెంట్స్ తర్వాత కొద్ది డేస్ కి మనకి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. లాస్ట్ టైం ఫెడ్ చైర్మన్ చెప్తున్న స్టేట్మెంట్స్ లో కూడా డేటాని బేస్ చేసుకుని ఎంత ఇంటెన్సిటీతో వడ్డీ రేట్లు పెంచాలనేది డిసైడ్ చేసుకుంటామని చెప్పారు. కాబట్టి అది మోస్ట్లీ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ సిపిఐ డేటానే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వస్తున్న అన్ఎంప్లాయ్మెంట్ డేటా, 13th సెప్టెంబర్ వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, ఈ రెండు డేటా పాయింట్స్ తోనే 21st సెప్టెంబర్ న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 13th ఓవర్ నైట్ పొజిషన్స్ ని క్యారీ చేయకపోవడమే ఒక బెటర్ ఆప్షన్. అండ్ కమింగ్ టు గ్లోబల్ అప్డేట్స్, డాలర్ ఇండెక్స్ 20 years హైలో ట్రేడ్ అవుతుంది నియర్ టు 110 మార్క్ దగ్గరగా. డాలర్ ఇండెక్స్ పెరిగిపోతూ ఉంటే ఎఫ్ఐఎస్ అంత ఇంటెన్సిటీతో మార్కెట్ లోకి ఫండ్స్ తీసుకురారు. సో డాలర్ ఇండెక్స్ ఎప్పుడు పెరుగుతున్నా ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ నెగిటివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం ఈక్విటీ మార్కెట్స్ కి నెగిటివ్ గా చూస్తూ ఉంటాం. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ నిన్నటి సెషన్ లో నియర్ టు 2,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేస్తున్నారు. వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్ లోనే కాదు, ఎఫ్ఎన్ఓ లో కూడా, ఫ్యూచర్స్ లో కూడా లాంగ్ పొజిషన్స్ ని అన్వైండ్ చేస్తూ షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేస్తున్నారు. సిమిలర్ గానే ఆప్షన్ డేటాలో కూడా వాళ్ళ యాక్టివిటీ కనిపిస్తుంది. ఓవరాల్ ఎఫ్ఐ యాక్టివిటీ ఇన్ ఈక్విటీ అండ్ ఎఫ్ఎన్ఓ అంతటి పరంగా చూస్తే అది నెగిటివ్ గానే ఉంది. అండ్ గుర్తుంచుకోవాల్సింది, ఫెడ్ చైర్మన్ స్పీచ్ తర్వాత యుఎస్ మార్కెట్స్ అయితే 7% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి, కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అంతలా కరెక్ట్ అవ్వలేదు. 300 పాయింట్స్ గ్యాప్ డౌన్, 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ అని మాట్లాడుకుంటున్నామే, కానీ ఓవరాల్ గా నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ నుంచి నియర్ టు 1000 పాయింట్స్ దగ్గరగా మాత్రమే డ్రాప్ అయింది. ఎస్, మార్కెట్ లో వోల్టాలిటీ హెవీగా ఉంది, ఎక్కువగా ఫాలో అవుతుంది, అగైన్ ఎక్కువగా రికవర్ అయిపోతుంది. అండ్ గ్లోబల్ గా కూడా అన్సర్టనిటీ, మీన్స్ ఎకానమీ రిలేటెడ్ గా చూస్తున్నా, వడ్డీ రేట్ల పరంగా చూస్తున్నా ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్ గానే అప్డేట్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటికీ అగైనెస్ట్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అయితే ఇప్పటి వరకు ఒక బిగ్ వేలో ఫాలో అవ్వలేదు. ఫాలో అవుతున్నప్పుడు షార్ప్ గా మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, అండ్ రికవర్ అవుతున్నప్పుడు కూడా చాలా షార్ప్ గా మార్కెట్స్ రికవర్ అవుతూ రేంజ్ బౌండ్ లో హై వోల్టైల్ గా ఉంటున్నాయి. మేబీ నెక్స్ట్ రాబోతున్న ఇంపార్టెంట్ అప్డేట్స్, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ అండ్ రేట్ హైక్స్ తీసుకుంటున్న డెసిషన్స్ తో ఇలాంటి బిగ్ ఈవెంట్స్ తర్వాత
తర్వాతే మోస్ట్లీ మార్కెట్స్ డైరెక్షనల్ గా మూవ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నేను మీకు ఒకటి అప్డేట్ చేశాను. ట్రేడర్స్ ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆగస్ట్ లో ఉంటున్నది వోల్టాలిటీ కాదు, సెప్టెంబర్ సిరీస్ మనకి స్టార్ట్ అయింది. బై హిస్టరీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ సిరీస్, ఈ రెండు సిరీస్లు కూడా మనకి మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ వోలటాలిటీ ఉంటుంది. అది ఆల్రెడీ సెప్టెంబర్ సిరీస్ స్టార్టింగ్ నుంచి కూడా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఈ వోలటాలిటీతో అడ్జస్ట్ అవుతూనే మనం మార్కెట్ లో ఉండాల్సి ఉంటుంది. యూజువల్ గా ఈ 2 months కూడా ట్రేడర్స్ కి హై వోలటాలిటీని క్రియేట్ చేసే మంత్స్. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ తాన్లా గురించి మాట్లాడుకోవాలి. తాన్లా వాళ్ళు సెప్టెంబర్ 8న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనేసరికి స్టాక్ ఈ అప్డేట్ తర్వాత ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయింది. వీళ్ళు ప్రీవియస్ గా 2 buybacks ని ప్రకటించారు. ఇది 3rd buyback. అండ్ ఈవెన్ 30% డివిడెండ్ పాలసీని కూడా కంపెనీ రిలేటెడ్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 95% పెరిగింది. అండ్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 4% దగ్గరగా ర్యాలీ అయింది. రీజన్, అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ని నిఫ్టీ 50లో ఇంక్లూడ్ చేస్తున్నారని. నిఫ్టీ 50లో ఒక స్టాక్ వస్తుందంటే ప్రీవియస్ గా ఉంటున్న స్టాక్ ఏదో ఒకటి ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి ఆ ప్లేస్ లో శ్రీ సిమెంట్ కనిపిస్తూ ఉంది. యూజువల్ గా నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ లో ఒక స్టాక్ ఎంటర్ అవుతుందంటే నిఫ్టీ 50ని ట్రాక్ చేస్తూ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఆ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ కి పర్టికులర్ వెయిటేజ్ ఇచ్చి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాబట్టి ఏదైనా కొత్తగా ఒక స్టాక్ వస్తుంటే ఆ స్టాక్ లో కూడా ఫండ్స్ ఫ్లో అవుతాయి. అలా అదానీ ఎంటర్ప్రైజెస్ లోకి నియర్ టు $300 million దగ్గరగా ఫండ్స్ ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంటుందని, అండ్ ఎగ్జిట్ అవుతున్న శ్రీ సిమెంట్ నుంచి $100 million ఫండ్స్ ఎగ్జిట్ అవుతాయని ఎడిల్ వైజెస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎన్ఎస్సి వాళ్ళు రిలీజ్ చేసిన సర్క్యులర్ ప్రకారం నిఫ్టీలోకి అదానీ ఎంటర్ప్రైజెస్ సెప్టెంబర్ 29th క్లోజింగ్ తర్వాత నుంచి మీన్స్ సెప్టెంబర్ 30th నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీలో ఉంటుంది. అండ్ ఇప్పుడున్న శ్రీ సిమెంట్ నిఫ్టీలోంచి బయటకు వెళ్తుంది. ఇలా అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ 50లోకి వస్తుందని నేను నైట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్స్ తోని స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అవుతుంది. ఎంటైర్ గ్లోబల్ గా ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంటున్న మల్టీనేషనల్ కంపెనీస్ కి ఇండియన్ ఆరిజిన్ CEOs గా ఉంటూ ఉండడం చాలా చోట్ల మన వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఇప్పుడు ఒక కొత్త పర్సన్ యాడ్ అవుతున్నారు. లక్ష్మణ్ నరసింహన్ గారు గ్లోబల్ కాఫీ చైన్ నెట్వర్క్ అయిన స్టార్ బక్స్ కి CEO గా తనని నియమించారు. ఇతనితో కలుపుకొని ప్రీవియస్ గా మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ గా సత్యానాదల్లా గారు, గూగుల్ రిలేటెడ్ గా సుందర్ పిచాయ్, అండ్ ఈవెన్ IBM, ట్విట్టర్, అడోబ్, డెలాయిట్, నోవాటిస్, అండ్ ఈవెన్ ఇక్కడ కనిపిస్తున్న ఇతర కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇండియన్ ఆరిజిన్ నుంచి ఈ కంపెనీస్ కి CEOs గా టాప్ పొజిషన్ లో ఉంటూ ఉండడం మనం గమనించొచ్చు. ఈవెన్ ఈ 2 ఇమేజెస్ ని నేను మీకు మార్కెట్ క్లోజ్ అయ్యాక మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ పతాంజలి ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. యాంటిక్ బ్రోకింగ్ వాళ్ళు పతాంజలి ఫుడ్స్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ ప్రెసెంట్ ఉంటున్న స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి 38% దగ్గరగా గ్రో అవుతూ మీన్స్ 1250 దగ్గరగా ఉంటున్న ఈ స్టాక్ ప్రైస్ 1725 వరకు మూవ్ అవుతుందనేలా నియర్ టు 38% ప్రీవియస్ క్లోజింగ్ నుంచి వాళ్ళ టార్గెట్ అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ 12 months లో. ఎందుకలా 12 months లో 38% గ్రో అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని దానికి వీళ్ళు చెప్తున్న రీజన్స్, పతాంజలి వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ డివిజన్ మీన్స్ ఫుడ్ సెగ్మెంట్ ని వీళ్ళు ఎక్వైర్ చేశాక వీళ్ళు ఒక డైవర్సిఫైడ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ FMCG ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్ సెగ్మెంట్ లోను, ఈవెన్ FMHG సెగ్మెంట్ లో కూడా ఫాస్ట్ మూవింగ్ హెల్త్ గుడ్స్ లో కూడా వీళ్ళు ఒక ఫోకస్డ్ ప్లేయర్ గా డెవలప్ అయ్యారని, వీళ్ళ దగ్గర ఇప్పుడు రుచి, న్యూట్రెల్లా అండ్ పతాంజలి బ్రాండ్స్ ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు ఇలా గ్రో అవుతుంది, పర్టికులర్ గా రెవెన్యూ టాప్ లైన్ లో 22%, ROE ROC కూడా 22 to 25%, అండ్ బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీ కూడా అప్కమింగ్ ఇయర్స్ లో 49% దగ్గరగా గ్రో అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ పతాంజలి వాళ్ళకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నియర్ టు 5.5 million దగ్గరగా పతాంజలి వాళ్ళకి స్టోర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. వాటిని యూజ్ చేసుకొని పతాంజలి ఫుడ్స్ ని అప్కమింగ్ టైమ్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఇది ఆబ్వియస్లీ ఇది ఒక మోట్ లా వ్యవహరిస్తుంది. ఇతర ప్లేయర్స్ కి లేనిది వీళ్ళకి ఉంటున్నది ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ చైన్ ఆర్ ఫిజికల్ స్టోర్ నెట్వర్క్. దాని కారణంగానే వీళ్ళ బ్రాండ్స్ రిలేటెడ్ గా సేల్స్ అప్కమింగ్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా గ్రో అవుతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ పతాంజలి ఫుడ్స్ రిలేటెడ్ గా నియర్ టు 38% అప్ సైడ్ టార్గెట్ ని నెక్స్ట్ 12 months లో ఎక్స్పెక్ట్ చేసినట్లు యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ITC గురించి మాట్లాడుకోవాలి. ITC వాళ్ళ నియర్లీ 2% పెరుగుతూ ఉండేసరికి ITC మార్కెట్ క్యాపిటల్ లాస్ట్ 5 years నుంచి టచ్ అవని 4 lakh మార్కెట్ క్యాపిటల్ కి టచ్ అయింది. బట్ ఇది మెయిన్ అప్డేట్. ఇవాళ FMCG స్టాక్స్ అందులో కూడా ఏవైతే ఈ వీట్ మీన్స్ గోధుమల్ని అండ్ సోయాబీన్ ఆయిల్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసుకుంటూ ఉంటాయో వాటికి అడ్వాంటేజ్ గా ఒక న్యూస్ ఉందని, వీట్ అండ్ సోయాబీన్ ఆయిల్ రిలేటెడ్ గా ఉంటున్న క్రాప్ ఫ్యూచర్స్ గ్లోబల్ గా ఫాల్ అయ్యాయని అండ్ డాలర్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుండేసరికి అమెరికన్ అగ్రికల్చర్ మార్కెట్ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఓవరాల్ గా ఈ కమోడిటీస్ ఫాలో అవుతున్నాయని, దీని కారణంగా ITC అండ్ బిస్కెట్ మేకర్ అయిన బ్రిటానియా, అదానీ విల్మర్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సువెన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. సువెన్ ఫార్మా వాళ్ళు
₹1 per share in term dividend ని అండ్ ₹5 per share స్పెషల్ డివిడెండ్ ని టోటలీ ₹6 per share డివిడెండ్ ని వాళ్ళు నిన్న డిక్లేర్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ September 12th అండ్ బై September 20 లోపు ఈ డివిడెండ్ షేర్ హోల్డర్స్ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారనేలా సువెన్ ఫార్మా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ HBL పవర్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆర్డర్ వీళ్ళు అండ్ సిమెన్స్ వీళ్ళిద్దరు కూడా కంబైన్డ్ గా ఉంటున్న కన్సోర్టియం కి లభించింది. ఇది వీళ్ళకి రైల్వేస్ రిలేటెడ్ గా లభిస్తున్న ఆర్డర్. ఇందులో భాగంగా TCAS ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ ని వీళ్ళు డెవలప్ చేస్తారు అక్రాస్ 260 కిలోమీటర్స్. ఇది అండర్ ద రైల్వేస్ వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్. ఈ ఆర్డర్ ఒక టోటల్ వర్త్ 287 crore. కానీ ఇది వీళ్ళకి సైమన్స్ వాళ్ళకి కంబైన్డ్ గా లభించిన ఆర్డర్ కాబట్టి HBL వాళ్ళకి ఎంటైర్ ఆర్డర్ లో 206 crore దగ్గరగా షేర్ వస్తుంది. అండ్ ఈ ఎంటైర్ ఆర్డర్ నెక్స్ట్ 700 days లో కంప్లీట్ అవుతుందనేలా HBL వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ అనదర్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి లభించిందని అండ్ ఈ ఆర్డర్ ఒక వర్త్ 32 crores అనేలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. అండ్ వీటికి అడిషన్ గా అనదర్ ఆర్డర్ వెస్టర్న్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి 354 crore విలువ చేసే ఆర్డర్ HBL కంపెనీ అండ్ ఇంకొక కంపెనీ పార్ట్నర్షిప్ తో ఉంటున్న కన్సార్టియం కు వస్తూ ఉండడం. నియర్లీ 2400 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ ఎక్స్చేంజెస్ కి మాకు మల్టిపుల్ ఆర్డర్స్ వివిధ సెగ్మెంట్స్ నుంచి చేస్తున్న అప్డేట్స్ తో స్టాక్ పాజిటివ్ గా ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ వీగార్డ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో మోర్ దాన్ 7% దగ్గరగా ర్యాలీ అయింది. రీజన్ గమనిస్తే ప్రీవియస్ గా వీళ్ళు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ గట్స్ ఎలక్ట్రోమెక్ కంపెనీ రిలేటెడ్ గా వాటాని కొన్నారు. అండ్ అది పోను రిమైనింగ్ 26% ఆఫ్ ఈక్విటీని ఇప్పుడు 6.2 crore పెట్టి కొంటూ ఉండేసరికి ఇప్పుడు ఈ హైదరాబాద్ బేస్డ్ గట్స్ ఎలక్ట్రోమెక్ అనే కంపెనీ వీగార్డ్ ఒక హోలీ ఓన్డ్ సబ్సిడరీ అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు కేబుల్స్, ఫ్యాన్స్, ఎలక్ట్రిక్ అండ్ సోలార్ వాటర్ హీటర్స్, స్టెబిలైజర్స్ అండ్ పంప్స్ ని మాత్రమే మెయిన్ సెగ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ గా తయారు చేసిన వీగార్డ్ వాళ్ళు ఇప్పుడు ఈ కంపెనీ వీళ్ళ హోలీ ఓన్ సబ్సిడరీ అవుతుంది. కాబట్టి ఇక నుంచి MCBs అండ్ RCCB. MCB అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇవి మోస్ట్లీ మీరు ఉంటున్న ఇళ్లలో ఆఫీసుల్లో గమనించవచ్చు. వీటిని MCBs అంటారు. ఇవి అండ్ RCCB మీన్స్ రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటారు. వీటిని కూడా తయారు చేస్తున్న కంపెనీ వీళ్ళ అండర్ లోకి ఉంటుంది. కాబట్టి ఇది ఫర్దర్ వీళ్ళ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీని అప్కమింగ్ ఇయర్స్ లో పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో ఇలా ర్యాలీ అవుతుంది. నెక్స్ట్ కొన్ని బ్లాక్ డీల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ గమనిస్తే రూట్ మొబైల్ రిలేటెడ్ గా సునీత సందీప్ గుప్తా తను రూట్ మొబైల్ కి సంబంధించిన ప్రమోటర్. నిన్న మనకి సడన్ గా రూట్ మొబైల్ లో ఒక టైంలో డిప్ అయింది స్టాక్ ప్రైస్. అలా డిప్ అవడానికి ఆ టైంలో లార్జ్ ట్రేడ్ జరిగిందనేలా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్ వచ్చింది. అండ్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక కనిపిస్తున్న డేటా ప్రకారం రూట్ మొబైల్ ఒక ప్రమోటర్ 6,75,000 షేర్స్ ని 1,432 రూపీలో బ్లాక్ డీల్ లో సెల్ చేశారు. అండ్ దొడ్ల డైరీ రిలేటెడ్ గా TPG దొడ్ల డైరీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు నియర్లీ 40 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేస్తుంటే ఆ 40 lakh షేర్స్ ని ఇక్కడ కనిపిస్తున్న ఫండ్స్ బై చేశాయి. అందులో మెజారిటీ ఆఫ్ పోర్షన్ ని దొడ్ల డైరీ రిలేటెడ్ గా ఇక్కడ కనిపిస్తున్న ఫండ్స్ అయితే బై చేయడం జరిగింది. నెక్స్ట్ NTPC గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని మంత్స్ బ్యాక్ మీన్స్ జూన్ అరౌండ్ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది NTPC దగ్గర నుంచి. NTPC అండర్ లో ఉంటున్న రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్ NTPC గ్రీన్ రిలేటెడ్ గా మల్టిపుల్ EOIs ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వస్తున్నాయని మీన్స్ వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కొన్ని నెలల బ్యాకే మన కంపెనీ రిలేటెడ్ గా అప్డేట్ ఉంది. ఇప్పుడు దాని రిలేటెడ్ గా ఫర్దర్ గా వస్తున్న అప్డేట్ నియర్లీ 13 ప్లేయర్స్ దగ్గరగా ఇంటర్నేషనల్ పెన్షన్ ఫండ్స్ దగ్గర నుంచి బ్రూక్ ఫీల్డ్ అండ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా NTPC అండర్ లో ఉంటున్న NTPC గ్రీన్ లో వాటాని రైజ్ చేసేందుకు వాటాని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అండ్ ఇలా అమ్మడం ద్వారా వీళ్ళు నియర్లీ 2,000 crore దగ్గరగా రైజ్ చేస్తూ 5 to 26% దగ్గరగా వాటాని ఆ కంపెనీ రిలేటెడ్ గా అమ్మడానికి వీళ్ళు NTPC వాళ్ళు ప్రయత్నిస్తున్నారని అండ్ ఆఫ్టర్ దట్ సేల్ వాల్యుయేషన్ కూడా అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి గ్లోబల్ ప్లేయర్స్ ఎంత పెట్టి కొంటున్నారు వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీని. నెక్స్ట్ కూడా వీళ్ళు దాన్ని IPO గా తీసుకురావడానికి NTPC గ్రీన్ ని IPO గా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ట్రావెల్లో మీరు ఒకవేళ బుక్ సమరీని తెలుగులో వినాలనుకుంటుంటే కుకు FM వాళ్ళు ఫేమస్ బుక్స్ తెలుగు ఆడియోతో వాళ్ళ యాప్లో అందిస్తున్నారు. ఇవాల్టి బుక్ సజెషన్ 2018లో పబ్లిష్ అయిన కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ బుక్. ఇందులో ఇన్వెస్టర్స్ లో రిస్క్ ని తీసుకుంటూ రిటర్న్స్ ని ఎలా మాక్సిమైజ్ చేయాలి మీన్స్ క్వాలిటీ పరంగా హై స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ లో రిస్క్ ఉంటున్న స్టాక్స్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలని 3 authors కలిసి ఈ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. 400 rupees పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ ఈ సబ్స్క్రిప్షన్ కొనే టైంలో అక్కడ కూపన్ కోడ్ దగ్గర DTT 200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% మీన్స్ 199 rupees కే 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది.
నెక్స్ట్ ఆటో కంపెనీస్ ఒక నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. హీరో మోటోకార్ప్, ఎస్కార్ట్స్ అండ్ ఐషర్ మోటార్స్. బై స్టాక్ ప్రైస్ పెరిగిన దాన్ని బట్టి ఎస్కార్ట్స్ మనకి ఎక్కువ పెరిగినట్లు 2.5% దగ్గరగా. బట్ కమింగ్ టు నెంబర్స్, ఐషర్ మోటార్స్ వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ లో 53% సేల్స్ లో గ్రోత్ అండ్ మంత్ ఆన్ మంత్ లో 26% దగ్గరగా సేల్స్ లో గ్రోత్ ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ మూడిట్లో ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ అంటే అది ఐషర్ మోటార్స్ వాళ్ళవే. నెక్స్ట్ ఎస్కార్ట్స్ ట్రాక్టర్ సేల్స్ నియర్ టు 7% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. అండ్ ఫైనలీ హీరో మోటోకార్ప్ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉన్నాయి. పర్టికులర్లీ ఎక్స్పోర్ట్స్ అయితే ప్రీవియస్ గా ఉంటున్న నెంబర్స్ తో పోలిస్తే ఎక్స్పోర్ట్స్ ఈసారి చాలా ఎక్కువగా డౌన్ అవుతున్నాయి. దీని కారణంగానే మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ అప్ సైడ్ కి మూవ్ అవుతున్న హీరో మోటోకార్ప్ ఇంట్రాడే సెషన్స్ లో 1.7% దగ్గరగా డౌన్ అవుతుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా ర్యాలీ అయింది. ఇప్పుడు మాట్లాడుకోబోతున్న అప్డేట్ తో అయితే కాదు స్టాక్ ర్యాలీ అవుతున్నది, బట్ స్టాక్ ర్యాలీ అయింది. ప్యారలల్ గా ఉంటున్న అప్డేట్ ని గమనిస్తే వీళ్ళు సెప్టెంబర్ 6th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి త్రూ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్స్ ని రైజ్ చేస్తారు అని చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచో కాన్ఫిడెన్స్ పెట్రో వాళ్ళు ఫండ్స్ ని రైజ్ చేస్తారనేలా మనకు అప్డేట్ అయితే ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళు డేట్ ని డిసైడ్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్లీ ఇది ఇవాళ నుంచి కాదు, లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి వన్ డైరెక్షనల్ గా స్టాక్ అప్ సైడ్ కి వెళ్తూనే ఉంది. అండ్ లాస్ట్ 1 month లో స్టాక్ 32% అబోవ్ దగ్గరగా రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ ఉంది. నెక్స్ట్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఓపెనింగ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అండ్ క్లోజింగ్ టైం కి నియర్ టు 5% దగ్గరగా ఇంట్రాడే లో ఫాలో అవుతూ నెగిటివ్ లో ఎండ్ అయింది. రీజన్ ని గమనిస్తే ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ వీళ్ళ రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ బిజినెస్ ని సెల్ చేస్తూ వస్తున్న డబ్బుల్ని కొంత పార్ట్ ఇన్వెస్టర్స్ కి తిరిగిస్తూ ఇంకొంత పార్ట్ ని స్ట్రాటజిక్ గా బిజినెస్ ని కొని కంపెనీని గ్రో చేయాలనుకుంటున్నానేలా ప్రమోటర్స్ చెప్పారు. అందులో భాగంగానే NXT గ్లోబల్ అనే కంపెనీని కొంటున్నట్లు ప్రమోటర్స్ చెప్పారు. అది యాక్చువల్లీ వీళ్ళ రిలేటెడ్ గా సిస్టర్ కంపెనీ. అందులో హిందూజా ఫ్యామిలీ వాళ్ళు నియర్ టు 65% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. సో షేర్ హోల్డర్స్ కి సంబంధించిన డబ్బుల్ని వాళ్ళ ఓన్ కంపెనీకి వాళ్ళ రిలేటెడ్ కంపెనీలో వాటా అనుకునేందుకు ఉపయోగిస్తున్నట్లయితే అది డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ కిందకు వస్తుంది, మిస్లీడ్ చేస్తున్నట్లుంది షేర్ హోల్డర్స్ నని. షేర్ హోల్డర్స్ సెబీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారనేలా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఇలా కంపెనీకి అగేనెస్ట్ గా షేర్ హోల్డర్స్ సెబీని కాంటాక్ట్ అవుతున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ తో స్టాక్ ఇంట్రాడేలో ఇలా డౌన్ అవుతుంది. కానీ గుర్తుంచుకోవాలి, ఇది అఫీషియల్ గా వస్తున్నది కాదు, ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ అంటూ మెన్షన్ చేస్తున్నది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,450 అంతకు ముందు మనం అనుకుంటున్న లెవెల్ 17,440, 450. కానీ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి 17,470 కి నియర్ గా వచ్చి మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుంది. కాబట్టి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు 17,470 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 17,620. అక్కడ ఇవాల్టి సెషన్ లో ఓపెనింగ్ లోను ప్రీవియస్ సెషన్ లోను అండ్ ఇవాల్టి సెకండ్ హాఫ్ లో కూడా మనకి రెసిస్టెన్స్ కనిపించింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ బిట్వీన్ లోనే మార్కెట్ సెకండ్ హాఫ్ లో మూవ్ అయింది. కాబట్టి ఈ రేంజ్ ని మనం ఇంపార్టెంట్ రేంజ్ గా గమనించవచ్చు. డౌన్ సైడ్ 39,330 అండ్ అప్ సైడ్ 39,560. అండ్ కమింగ్ టు ఆప్షన్ చైన్, రీసెంట్ డేస్ లో ఉంటున్న డేటా అయితే 17,200 to 17,700 ఈ 500 పాయింట్ రేంజ్. కానీ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ వోలటైల్ గా డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ మూవ్ అవుతుండేసరికి కాల్ అండ్ పుట్ రైటర్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ స్ట్రాంగ్ రైటింగ్ ని బిల్డ్ చేయలేదు. బట్ ఇవాళ మార్కెట్ లో కొంత మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే బిల్డ్ అవుతుంది. ఇలా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఉన్న డేటాని కంబైన్ చేస్తుంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 17,800 అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 17,200 ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా హై రైటింగ్ కనిపిస్తుంది. యాక్చువల్ గా 17,300 దగ్గరే డేటా ఉంది. బట్ పర్సనలీ ప్రీవియస్ గా ఉంటున్న డేటాని గమనిస్తూ వచ్చేసరికి 17,300 కంటే 200 ని ఉంచుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో 17,200 to 17,800 ఈ 600 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ కమింగ్ డేస్ లో. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.